హెచ్ఐవి కమ్యూనిటీ నెట్వర్క్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ గారికి, ఇతర సిబ్బందికి, ముఖ్యంగా పిఎల్ హెచ్ఐవి కమ్యూనిటీ సోదర సోదరిమణులకి అందరికీ నమస్కారం. 1వ తేదీ వరల్డ్ ఎయిడ్స్ దినం జరుపుకుంటున్న సందర్భంగా ఇవాళ మనం అందరం కలవడం, కలిసి కొన్ని విషయాన్ని పంచుకోవడం, హెచ్ఐవి వైరస్ వల్ల కానీ జరిగే ఇబ్బందుల గురించి చర్చించుకోవడం, తద్వారా భవిష్యత్తు గురించి ఆలోచించడం, భవిష్యత్తులో పూర్తిగా ఈ వైరల్ లోడ్ తగ్గించే దిశగా ఇవాళ మనం అందరం కలవడం జరిగింది. మంచి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తున్నందుకు నీలకంఠారెడ్డి గారికి నేను అభినందనలు తెలియజేస్తూనే, ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే అమ్మాయి చెప్తా ఉన్నారు, మదర్ ద్వారా వచ్చింది, తన బిడ్డకు రాకుండా కాపాడుకోవడం కోసం జాగ్రత్త తీసుకుంటున్నాను అని చెప్పి. చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వారికి ఏం సంబంధం లేకుండానే ఇవాళ సమాజం అదేదో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అంటే ఏదో ఒక రకమైన పాపం చేసిన వాళ్ళన్న విధంగా చూస్తున్నారని మంచిది కాదు. ఏ విధంగా చూసినా ఈ పిల్లలకి సంబంధం లేదు. కొంతమందికి తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది, ఎక్కువ మందికి. కొంతమందికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల సంక్రమిస్తుంది, ఇతర కారణాల వల్ల సంక్రమిస్తుంది. సమాజంలో ఇవాళ ఆ భావన లేనప్పటికీ కొన్ని దశాబ్దాల పాటు అదేంటో కలిసి కూర్చోకూడదు, చేతులు కలపకూడదు, మాట్లాడకూడదు, పక్క పక్కన కూర్చున్నా కూడా మాకు కూడా ఒక అంటువ్యాధి ఏమో సంక్రమిస్తుందేమో అనే భావన ఉండేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం అంతా కొన్ని దశాబ్దాలుగా చేపట్టిన కార్యక్రమాల వల్ల కానీ, అవగాహన కార్యక్రమాల వల్ల కానీ, లేదా తీసుకునే నిర్ణయాలు కానీ, లేదా తీసుకొచ్చిన పథకాల వల్ల కానీ ఇవాళ సమాజంలో ఆ భావన తగ్గింది. అదే తప్పు అనే భావనలోంచి లేదు అనే అంతా ఒకటే అనే భావన కూడా వస్తుంది. దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా మందికి మనం వ్యాధిగ్రస్తులను చెప్పుకోవడానికి మోమాటపడే పరిస్థితి, ఎందుకంటే ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఏదో అనుకుంటారేమో, ఏంటో దూరంగా పెడతారేమో, మాట్లాడరేమో, లేదా స్నేహం చేయరేమో అని. ఆ పరిస్థితుల్లోంచి బయటికి రావాలా, సమాజం ఆ దిశగా ఇవాళ పోతా ఉంది. మనం కూడా చాలా ఆత్మవిశ్వాసంతో, ఇది మనకు సంబంధం లేకుండా వచ్చిన వ్యాధి, అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. డయాబెటీస్ వస్తుంది, ఏం సంబంధం? హైపర్ టెన్షన్ వస్తుంది, ఏం సంబంధం? క్యాన్సర్ వస్తుంది, ఏం సంబంధం? అది దేవుడు ఆ రకంగా ఇది చేశాడు తప్పిస్తే అదేదో మనమేదో తప్పులాగా మనం భావించాల్సిన అవసరం ఎక్కడ ఏ మాత్రం ఉండకూడదు. ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఆత్మవిశ్వాసం ఎప్పుడు చెరకూడదనే నేను మీ అందరికీ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆత్మవిశ్వాసంతో జీవించాలి. సమాజంలో మిగతా వాళ్ళందరికీ ఎంత హక్కు ఉందో మనకు కూడా అదే. అనేక రకాలైన కొన్ని వందల వ్యాధులు ఉన్నాయి. నాకు కూడా రకరకాల వ్యాధులు ఉన్నాయి. అంటే హైపర్టెన్షన్, డయాబెటీస్ లేవు, కానీ ఏదో మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఇట్లాంటివి ఉంటాయి, మైగ్రేన్ లాంటివి. అది ఏంటి? అదే ఒక వ్యాధి. ఎయిడ్స్ అనేది కూడా ఒక వ్యాధి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అమ్మాయి చెప్పారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తోంది. వారు ఎక్కడ చూసినా మనం ఏఆర్టీ సెంటర్స్ పెట్టున్నాం. రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని వైరల్ లోడ్ ఎంతుందో చెక్ చేసుకోవాల్సింది. చిన్నపిల్లలు తెలియనప్పుడు వారికి చెప్పాల్సిన బాధ్యత, లేదా నెట్వర్క్ వైపు నుంచి అధ్యక్షులు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం కూడా దీనికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. మనం కూడా ఈ విషయంలో మరి కాస్త జాగ్రత్తగా ఉంటూ వైరల్ రోడ్ తగ్గేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు ఒక టార్గెట్ పెట్టాయి. 95 మంది వ్యాధి ఉన్న వాళ్ళని గుర్తించడం, వాళ్ళు వ్యాధి ఉండని వాళ్ళు గుర్తించేలాగా చేయడం, తర్వాత ఆ వ్యాధిని 95% వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేలాగా చేయడం, తర్వాత 90% వైరల్ లోడ్ తగ్గించి 2030 నాటికి పూర్తిగా అంటే ఈ వైరల్ లోడ్ పూర్తిగా తగ్గించే దిశగా మనం ప్రయత్నం చేయాలి. రామ్మోహన్ గారు చెప్తున్నారు, గతంలో చాలా ఉండేది, వ్యాధి వచ్చిందంటే ఇంకా మరణం తప్పదేమో,
ఇంకా జీవించడం వృధానేమో అనే ఒక ఆత్మన్యూనత భావంలోకి వెళ్లే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రామ్మోహన్ గారు చెప్తున్నారు 25 సంవత్సరాల క్రితం నుంచి నేనున్నా, సంతోషంగా ఉన్నా. అయితే ఏం చేయాల్సింది ఏంటి? మందులు దగ్గరగా తీసుకోవాలి, డాక్టర్ను వెళ్ళాలి, చూడాలి, ఏఆర్టీ సెంటర్స్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదా వ్యాధిని ఎవరికైనా అనుమానితం ఉన్నప్పుడు, సస్పెక్టెడ్ కేసెస్ ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి ICTC ద్వారా కూడా సహకారం అందిస్తుంది. ఏఆర్టీ సెంటర్కి వెళ్ళాలి, PHC సెంటర్కి వెళ్ళాలి, కన్ఫర్మేటరీ టెస్ట్ తీసుకోవాలా. తీసుకున్న తర్వాత ఒకవేళ వ్యాధి ఉందని తెలిస్తే ఆ వ్యాధికి సంబంధించిన మందుల్ని ఖచ్చితంగా తీసుకుంటుండాలా. వైరల్ లోడ్ తగ్గించడానికి నిరంతరం 6 నెలలకు ఒకసారి, 1 సంవత్సరానికి ఒకసారి మీ పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా మేరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే చదువుతూ ఉన్నాను. ఈ మన రాష్ట్రంలో మొట్టమొదటిగా గుంటూరులో సెంటర్ పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారు, ఇవాళ ఆరోగ్యంగా పనిచేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎటువంటి భయం ఉండాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీ వెంట ఉంది. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ రామ్మోహన్ గారు అడిగినట్టుగా పెన్షన్స్ విషయంలో 6 స్టెప్ వాలిడేషన్ అయితే అది ఒక విధిగా పెట్టారు కాబట్టి, విధి విధానాల్లో రూపొందించారు కాబట్టి అది తప్పని పరిస్థితి. అయితే వాటిని కూడా సింగిల్ విండో సర్వీసెస్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. వీటిలో కూడా త్వరితగతిన ప్రత్యేకంగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారు, జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రభుత్వ పథకాల విషయంలో కాస్త సింగిల్ విండో త్వరితగతిన అందించే విధంగా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ప్రధానంగా హౌసింగ్ దీని విషయంలో హౌసింగ్ మినిస్టర్తో అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ పథకాలు ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు ఏమున్నాయో వాటి విషయంలో కాస్త త్వరితగతిన అనుమతులు ఇవ్వాల్సిందిగా నేను వారిని ఖచ్చితంగా కోరడం జరుగుతుంది. అదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన ఇతర పథకాలు కూడా అందజేస్తున్నాయి. వాటి పట్ల సుకన్య సమృద్ధి యోజన ఉంటుంది, వాటి పట్ల అవగాహన కల్పించుకోవడం, లేదంటే సురక్ష బీమా యోజన ఉంటుంది, లేదా జీవన్ జ్యోతి బీమా యోజన ఉంటుంది, లేదా పెన్షన్ పథకాలు ఉన్నాయి. అనేక పథకాలు కూడా వీటిని ప్రభుత్వం ఇవాళ అందిస్తున్న వాటికి కాకుండా ఇతరత్ర పథకాలు కూడా అనేక అందరికీ సంబంధించిన, సమాజంలో అందరికి సంబంధించిన పథకాలు కూడా ఉన్నాయి. వాటి పట్ల కూడా కాస్త అవగాహన కల్పించుకొని నేను నెట్వర్క్ మీకు కూడా ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే అనేక రకాల పథకాలు ఉన్నాయి, వాటి గురించి మనం తెలియకపోవచ్చు. ముద్రా రుణాలు తీసుకోవచ్చు. ముద్రా రుణాల ద్వారా దాంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద 30% సబ్సిడీతో రుణం తీసుకోవడానికి ఉంది. తద్వారా వాళ్ళ కాళ్ళ మీద ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆత్మవిశ్వాసంతో జీవించడానికి, సమాజంలో మిగతా వాళ్ళందరికీ ఒక సందేశం పంపడానికి అవకాశం ఉంది. మేము మా కాళ్ళ మీద మేము నిలబడమే కాకుండా మరికొంతమంది నిలబడేలాగా చెయ్యగలం. ఏ రకంగా చూసినా ఎవరికన్నా మేము తక్కువ కాదు సమాజంలో అనే ఒక భావాన్ని, సందేశాన్ని పంపాల్సి ఉంది. అనేక రకాల కార్యక్రమాల విషయంలో కూడా కాస్త అవగాహన అధికారులు కూడా నేను కోరుతున్నాను. కేవలం మనం ఆ వ్యాధి లోడ్ గుర్తించడం, వ్యాధిగ్రస్తుల్ని, తర్వాత మందులను అందించడం, లేదా తర్వాత ఆ లోడ్ తగ్గించే దిశగా మాత్రమే ప్రయత్నం చేయకుండా మనకు NACO టార్గెట్ ఇచ్చింది 2030 నాటికి వైరల్ లోడ్ తగ్గించాలని కాకుండా ఇతరత్ర అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అందిపుచ్చుకునే దిశగా కూడా కాస్త అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సినగా నేను కోరుతున్నాను. మన దేశంలో చూస్తే ఇవాళ తగ్గుతా వస్తుంది, ఎందుకంటే సమాజం ముందుకు వస్తున్నారు. గతంలో చెప్పుకోవడానికి కూడా తెలిస్తే ఇదేమో అనే అనుమానంతో బయటకు రావడానికి సందేహపడేవారు, మొహమాట పడేవారు. కానీ ఇవాళ వస్తున్నారు. దాని కారణంగానే కొత్తగా వస్తున్న కేసులు మన రాష్ట్రంలో 78% కొత్తగా వస్తున్న కేసులు 79%, 78.96% తగ్గిందని. అదేవిధంగా 89% మరణాల సంఖ్య కూడా తగ్గింది. నేను ఉదాహరణ కూడా చెప్పాను. మొట్టమొదటి రిజిస్ట్రేషన్ వ్యక్తి ఆరోగ్యంగా ఇవాళ జీవిస్తున్నాడు, సంతోషంగా జీవిస్తున్నాడు. మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఆ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రజలు సఫలీకృతం అవుతున్నాయి. దీంట్లో మన భాగస్వామ్యం, సమాజ భాగస్వామ్యం కూడా ఉండాలా. ప్రధానంగా మీడియా కూడా ఈ విషయాల్లో మీడియా భాగస్వామ్యం కూడా చాలా ప్రముఖమైంది. ఎందుకంటే ఈ విషయాల్లో అవగాహన కల్పించడం, సమాజంలో ఉంటున్న ఈ సోషల్ స్టిగ్మాని తగ్గించే దిశగా వారు ప్రయత్నం చేయడంలో మీడియా ప్రధాన భూమిక కాబట్టి ఆ దిశగా మనం అందరం కలిసి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. రాబోయే రోజుల్లో మనం ఆరోగ్యంగా జీవిస్తూ, ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ ఒక 2030 నాటికి వైరల్ లోడ్ తగ్గించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మాయి భర్తను కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ఎందుకు ముందుకొచ్చారు, పిల్లలకి రాకుండా చూసుకోవడం కోసం అనేక రకాలు ఉన్నాయి. ఇట్లాంటి సికిల్ సెల్ అనేమియా ఉంది, మొకిలియా ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలో మనం దీంట్లో ఈ వైరల్ లోడ్ కారణంగా ఎక్కువ అవుతుంది కాబట్టి దాని మీద కూడా అవగాహన కల్పించుకోవడం. సిబినాట్ సెంటర్స్ పెట్టున్నాం ప్రతి ఏఆర్టీ సెంటర్స్ లో. కానీ అంత పోకుండా వైరల్ లోడ్ పెరగకుండా మనం కాపాడుకోవాలా. ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలా. మన అందరి ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన అందరి వెంట ఉన్నారు. మన ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూనే ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు కంటున్నట్టుగా ఈ స్వర్ణాంధ్ర ఒక హెల్తీ, వెల్తీ, హ్యాపీ
హెల్తీ ఆరోగ్యవంతమైన వెల్తీ సుసంపన్నమైన ఒక సంతోషకరమైన రాష్ట్రాన్ని నిర్మించాలి. దాంట్లో మనమందరం కూడా భాగస్వాములు కావాలా. ఈ స్వర్ణాంధ్ర నిర్మాణమే రేపు ప్రధానమంత్రి గారు మన ముందు నిర్దేశించిన లక్ష్యం ఏదైతే వికసిత భారత్ ఉందో దాంట్లో ప్రధాన భూమిక వహిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యవంతమైన సమాజమే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయగలదు. కాబట్టి మనం ఆరోగ్యవంతంగా ఉండాలా. మనం అంత ఆరోగ్యంగా ఉండి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నిర్మించాలా. మీ అందరికీ మరొకసారి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక దీర్ఘాయుష్ ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు మీకు ప్రసాదించాలని ఒక ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ ఇవాళ మేము సమాజంలో మిగతా వాళ్ళకన్నా ఒక మెట్టు పైనే ఉంటాము అనే విధంగా మీరు జీవించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.